బాణాసంచా పేలుడు ఘటనలో పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అనిత, నారాయణ, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రమాదంలో రాజకీయ ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్రంగా గాయపడ్డ వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబాలకు మంత్రులు అనిత, నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఘటనా స్థలంలో జగన్ ఫోటోలు ఉన్న కరపత్రాల్ని గుర్తించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన హోంమంత్రి అనిత కరపత్రాలపై విచారణ కొనసాగుతోందన్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో వైసీపీ ఎంపీపీకి భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. చాలా మంది ఏమవుతుందంటే ఆశకు ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఒక వ్యాపారస్తుడు ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చే యాజమానికి ఈరోజు పాపం యాజమాని బతికాడా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. నేనంటాను ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని